చిన్ను చిన్ను చిన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోతుంది ఇంకా अग्निज्योतिषन्वायुमतीं प्राणवातीं स्वर्गाग्रस्वर्गायोपादिधानुभास्वातीं अग्निर्ज्योतिर्ज्योतिरग्निस्वाहा सूर्यज्योतिषन्वायुमतीं प्राणवातीं स्वर्गाग्रस्वर्गायोपादिधानुभास्वातीं सूर्योज्योतिर्ज्योतिस्सूर्यस्वाहा ओम देव्य स्वजातवेदं सत्यज्योतिष्ठा सुप्रष्टार्धवाश्चात्यगोः निरञ्चाद्यादृञ्चा सुदृञ्च प्रदेशदृञ्च प्रदश्च संहेदश्चभाराः प्रदिष्टा सत्य ఇందాకనే చదువుతుంది పచ్చ చెరువు ఏం పాటలు ఉన్నాయి అంటుంది వాళ్ళందరూ చేతి కూడా వేస్తారా కొంచెం సార్ మైక్ ఆఫ్టర్ మైక్ అది తీసుకొచ్చి దాన్ని పెట్టి మళ్ళీ సారీ వేసుకొని చెప్పి ఇట్లా వేసింది కింది మధ్యలో ఇక్కడ మేడం హియర్ మ్యామ్ రియల్మీలో చాలా డిస్టర్బ్ చేస్తాను హ్యాండ్స్ అంతా తీస్తుంది కాంటెంట్ మాత్రం ఎక్కడ ఇవ్వదు ఇందాక చెప్పినా ప్రియ ఇస్తున్నాను దానికి స్లో మోషన్ తీసే స్లో మోషన్ నార్మల్ ఇది మేడం ఇది ఒక్కసారి మొత్తం జామ్ దాని వీవ్ అంటే ఫ్రంట్ ఎలా ఉంటుందో బ్యాక్ కూడా సేమ్ ఇది నా చీర మ్యామ్ హియర్ మ్యామ్ నేను కొనుక్కునే చీర ఇవ్వాలి ఆడపిల్లకు ఈ అందాలన్నీ కలరు ఈ కుంగుకు ఇది ఎందో కలరు కారణం ఏంటంటే నేను మారుమూల ప్రాంతాల్లో కూడా మన ఇండియాలో చాలా ఏరియాల్లో అంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రక వెరైటీస్ నేస్తుంటారు. వాళ్ళకి మార్కెటింగ్ సదుపాయం లేని ఏరియాలు చాలా ఉన్నాయి. వాళ్ళని మన సిటీ టేస్ట్కి తగ్గట్టుగా నేను రా మెటీరియల్ ఇచ్చి తయారు చేయించుకున్నాను. తయారు చేయించి వాళ్ళకి ఏదో కొద్దిగా నేను నా వంతు సహాయం చేసినట్టుగా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఎంత కాస్ట్లీ చీరైనా మిడిల్ ఫ్యామిలీకి కూడా అందుబాటులో ఉండేట్టుగా నేను తయారు చేయాలని నా కాన్సెప్ట్లో హ్యాండ్లూమ్ని బాగా తయారు చేయిస్తున్నాను. దాదాపు మా ఫరం 60 అంటే మా నాన్నగారు తాతగారి నుండి ఈ
కొనసాగుతుంది 1962 నుండి. కానీ నేను ఇంకా ఇప్పుడు మా పిల్లలతో దీన్ని కొత్త టెక్నాలజీ వాడుతూ దీన్ని ఇంకా డెవలప్ చేస్తున్నాను. సో నాకు నచ్చిన అంశం ఏంటంటే అండి, ముఖ్యంగా చెప్పాలి అంటే వారి తండ్రి గారు, వారి తాతగారు తరతరాలుగా వస్తున్న వ్యాపారం. మీరు నేసారా? సో అటువంటిది వారి కుమారుడు, కోడలు, నెక్స్ట్ జనరేషన్ కూడా టేకప్ చేయటం, ఈ రోజున వేరే వేరే వృత్తి కాకుండా ఈ వృత్తిని ఎంచుకోవటం ఒక ప్యాషన్ గా. సో కుటుంబం ఏదైతే ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ట్రెడిషన్ ని, ఆ ట్రెడిషన్ ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఈ జనరేషన్ కూడా ఉండటం అనేది నాకు చాలా నచ్చిన విషయం. థ్యాంక్ యూ. మీరు ఎవరైనా వస్తారా? శ్రావణ మాసంలో శుక్రవారం ఉదయం చాలా మంచి కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. సావిత్రి, ఆ పేరు వింటేనే ఎంత వింటేజ్ ఫీలింగ్ వస్తుందో, ఒక వింటేజ్ వైబ్ వస్తుందో మనందరికీ తెలుసు. నేను మహానటి సావిత్రి గారి గురించి రిఫర్ చేసినా కూడా, ఆ పేరు గురించి రిఫర్ చేసినా, ఏమైనా సరే అంత మంచి వింటేజ్ ఫీలింగ్ అండ్ అంత పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. సావిత్రి అని పేరు పెట్టి ఒక మంచి హ్యాండ్లూమ్ స్టోర్ ఆల్రెడీ కేపీహెచ్పిలో అనుకుంటా, కేపీహెచ్పిలో ఉన్నది. మరొక బ్రాంచ్ జూబ్లీ హిల్స్ లో ప్రారంభం చేయటం, ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను రమ గారితో కలిసి రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎంత ఇప్పుడు నాకు చీరలు అంటే ఎంత ఇష్టం అనేది అందరికీ తెలిసిన విషయమే. అందులో హ్యాండ్లూమ్స్ అంటే ముఖ్యంగా కాటన్ కావచ్చు, ఖాదీ, మరి ముఖ్యంగా ఖాదీ గురించి చెప్పుకోవాలి. ఈ రోజు పర్టికులర్ గా నేను ఇంత సమయం తీసుకొని ఇక్కడికి రావడానికి కారణం, నేను ఏదైతే కట్టుకున్నానో ఇది ఖాదీ. నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి మెటీరియల్స్ అన్ని ఇక్కడ ఉంటాం అన్నట్టు, చాలా భక్తిగా, చాలా శ్రద్ధగా అందరికీ 100% ఆథెంటిక్ గా చీరలు అందించాలి, అసమే ఇటువంటివన్నీ ఏవి లేకుండా. సో అటువంటి సదుద్దేశంతో ప్రారంభించిన ఈ స్టోర్ అందరినీ ఆకర్షించాలని, అందరూ ఇక్కడికి వచ్చి చాలా చక్కటి చీరలు కొనుక్కొని చాలా ఆనందం పొందాలని మనసారా కోరుకుంటున్నాను. అండ్ ఇదే కాదు, ఇంకొక నంబర్ చెప్పను, బట్ సాధ్యమైనంత త్వరలో వ్యాపారం అభివృద్ధి చెంది విస్తరించి మరిన్ని స్టోర్స్, శాఖలు అందా అనుకున్నాను, సరే, మరిన్ని స్టోర్స్ డిఫరెంట్ ఏరియాస్ లో అందరికీ అందుబాటులో ఉండేలాగా, మంచి మంచి చీరల్ని అందించేలాగా మరిన్ని స్టోర్స్ ఓపెన్ చేసేలాగా భగవంతుడు, అమ్మవారు మీరందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్, నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏ రకం అంటే ఇప్పుడు మీకు ఈ విషయాలు మీరు గమనిస్తారా, అర్థం చేసుకుంటారా? లైక్ టారియన్స్ కి ప్యాంపర్ చేసే మెటీరియల్ అంటే చాలా ఇష్టం. ఇటువంటివన్నీ మీరు నమ్ముతారా? సో మెటీరియల్ నా ఒంటి మీద ఉంది అంటే చాలా, ప్రపంచంలో ఏం జరుగుతున్నా సరే నేను ఎండ్ ఆఫ్ ది డే ఒక క్షణం కళ్ళు మూసుకొని కూర్చుంటే నా చీర నాకు అంత హ్యాపీనెస్ ఇవ్వాలి, ఆ మెటీరియల్ అంత ప్యాంపర్ చేయాలి, వాట్ ఎవర్ ఇట్ మే బి, చుట్టుపక్కల ఏం జరుగుతున్నా ఎండ్ ఆఫ్ ది డే నేను ఇలా పెట్టుకొని కూర్చుంటే ఓకే, నా ఊళ్ళో నేనే నిద్రపోవాలి అన్నంత హాయిని కలిగించాలి మెటీరియల్ అనేది నా అభిప్రాయం. అందుకని ఎక్కువ శాతం నేను కాటన్స్, పట్టులో కూడా కొంచెం సాఫ్ట్ పట్టు ఉంటుంది కదా, కంచి అయితే కనుక సాఫ్ట్ సిల్క్, ఇటువంటివన్నీ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సింపుల్ గా ఉండాలి, ఎలిగెంట్ గా ఉండాలి, అది నా కాన్సెప్ట్ చీర అంటే. కాబట్టి సో దట్స్ ఇట్. అటువంటి మెటీరియల్స్ అండ్ అటువంటి చీరలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇవాళ నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడే ఒక 2-3 చీరలే చూసి ఒక 2 సెలెక్ట్ చేయడం అయింది. సో అంత బాగుంది. ముఖస్థుతి కాదు, అతిశయోక్తి కాదు, కానీ కాదు ఈ చీర నేయాలి అంటే కనుక 15 రోజులు టైం తీసుకుంటాం. 15 రోజుల నుంచి 4 రోజుల వరకు టైం తీసుకుంటాం. డిజిటల్
చాలా డిస్టర్బ్ చేస్తున్నారు అందరినీ అందరినీ ఒక్కరిని కాదు. అది కాదు అది తర్వాత సుమంతి వాళ్ళు మొత్తం కలిపి అట్లా ఏదైతే 3 గంటలు ఏంటంట ఇక్కడ 2 చైర్స్ చేసినాము కూర్చుని పెడతా అంటే వాళ్ళు తీసుకోవాలి అన్నా మన ఆయన